హా! మన పవన్ అన్నది ఎప్పుడైనా గొప్ప మనసేవుల్లా చిన్న పిల్లగాండ్లు బాధపడ్డా గాని పెద్దోళ్ళు గిట్ట కంటతడి పెట్టుకున్నారని తెలిసిన ఎంబటే ఆళ్ళకు ఏదన్నోటి చెయ్యాలి అని అడిగి మరి ఆళ్ళకు సాయం చేసే గుణం ఆ సారుది. ఇదే ఇప్పుడు మళ్ళా నిరూపించుకుంటాండు సారు. ఇంతకు ఏం చేసిండో సుద్దాం పాండ్రి. గా మొన్న ఇద్దరు పిల్లగాండ్లు మాకు అమ్మ నాన్న లేరు, ఇల్లు లేదు, తినేతందుకు తిండి లేదు, డిప్యూటీ సీఎం సార్ మమ్మల్ని ఆదుకోండి అని పిల్లగాండ్లు ఏడ్చుకుంటా ఓ వీడియో పెట్టిండ్రు. వాళ్ళ కళ్ళల దుఃఖం గుండెల బాధ అర్థం చేసుకున్న కళ్యాణ్ సారు ఎంటనే వాళ్ళకి కావలసిన అన్ని సవలతులు తీర్స్తట్టు చేసిండట. మనం అనుకునుడు కాదు, ఇనుండ్రో పారి. నాన్నగారు చనిపోయారు సార్. నాన్నగారు చనిపోయిన కొన్ని ఇయర్స్ తర్వాత 1 మంత్ అయింది. అమ్మగారు చనిపోయి క్యాన్సర్తో చనిపోయారు. అమ్మగారు క్యాన్సర్తో చనిపోతే ఇలాగా ఎవరు లేకుండా తమ్ముడు నేను మాత్రమే ఇలా ఉన్నాము. అన్నదిలో ఇలా ఉంటే మన భాస్కర్ అన్నయ్య, రవి అన్నయ్య, కిరణ్ అన్నయ్య వీళ్ళందరూ వచ్చి వీడియో అది తీసి పోస్ట్ చేయడం అది జరిగింది. మార్నింగ్ 8కి పోస్ట్ చేసాం సార్ వీడియో. 11, 10:30 ఆ టైంకి గంటల వ్యవధిలోనే సార్ నుంచి ఫోన్ రావడం, పవన్ కళ్యాణ్ సార్ వాళ్ళ ఫేషియా నుంచి పిఏ సార్ మధుసూదన్ సార్ నుంచి ఫోన్ రావడం, మాతో మాట్లాడడం కూడా జరిగింది సార్. సారు ఇలాగా మీ వీడియో చూసారమ్మా, మీ గురించి ఇలాగా వాళ్ళకి ఏం కావాలితే అవి చేయమని చెప్పారు, మీకు ఏం కావాలి, మీకు ఏం సమస్యలు ఉన్నాయో, మీకు ఏం కావాలో మమ్మల్ని అడగండి, నాతో చెప్పండి అని చెప్పి చాలా క్లియర్గా అడిగారు సార్. అడిగితే మాకు ఇలా చదువుకోవడానికి చదువు, ఉండడానికి ఒక ఇల్లు, జీవనోపాధారం నెల 46 మంది పిల్లలకి ఎలా ఇస్తున్నారో అలాగే మాకు కూడా జీవనోపాధారం కావాలి సార్ అని చెప్పి అడగడం కూడా జరిగింది సార్. ఇవన్నీ మీకు చేస్తామని చెప్పి హామీ కూడా ఇచ్చారు సార్. ఏపీలో ఉండే కళ్యాణ్ సార్ అడ్డ పిఠాపురంలోనే గీ ముచ్చట. పాత మాదాపురం అనే ఊర్లే సత్య చంటి అనేటోళ్ళు కథ ఇది. 2 ఏళ్ల కిందటి మంచి జిందగీ ఒక్క మారింది. ముందుగాల తండ్రి కాలం చేసిండు. కొన్ని దినాలు తల్లి కూలినాలి వేసి పిల్లలను సాకింది. తండ్రి లేని లోటు తెలియద్దని మస్తు కష్టపడ్డది. కానీ ఆఖరికి తల్లి క్యాన్సర్ వచ్చి కాలం చేసింది. అంతే ఇక పిల్లగాండ్ల గోస సెప్పరాంది. పిల్లగాండ్లకు ఉండేతందుకు ఇల్లు లేదు, అన్నం పెట్టే మనిషి లేడు. కట్టిక దరిద్రం ఆకలితోటి మాడే ఆ పిల్లగాండ్ల బాధ తెలుసుకుని పవన్ సారు సాయం చేసిండు. అంతకు ముందు సుతం నుంచే కొందరికి నెలకు 5,000 ఇస్తాండ్రుగా సారోళ్ళు. అట్లే వీళ్ళకు సుతం నెలకు 5,000 ఇస్తారట. కానీ సార్ది ఎంత గొప్ప మనసు కదా. ఇసొంటోళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నా సుతం సారు దాకా పోవాలి, సారు సాయం చేయాలి అని కోరుకుందాం. అవును సార్, పట్టా కూడా ఇచ్చేసారు సార్. కలెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కూడా జరిగింది. కలెక్టర్ గారు ఏం చెప్పారు? కలెక్టర్ గారు పూర్తి బాధ్యత నాది అని చెప్పారు సార్. చదువు నిమిత్తమే కాకుండా ఉద్యోగాల నిమిత్తం కూడా సార్ చూసుకుంటా అని చెప్పి పూర్తి బాధ్యత సాధించిన. అయితే అసలు రుణం తీర్చుకోలేను సార్. మా నాన్న కూడా పవన్ కళ్యాణ్ సార్ పెద్ద ఫ్యాన్. మా నాన్న పేరు శ్రీను, అయితే గబ్బర్ సింగ్ అని పిలుస్తారు సార్. అయితే మా నాన్న గబ్బర్ సింగ్ అని పిలుస్తారు కదా సార్, మా నాన్న పేరు అయితే గబ్బర్ సింగ్ సార్. అయితే పవన్ కళ్యాణ్ సార్ ఇలా హెల్ప్ చేయడం, ఇదంతా చేయడం కూడా నాకు ఒక వరంలా ఉంది సార్. దేవుడిచ్చిన వరంలా ఉంది సార్. సార్ రుణం అయితే అసలు తీర్చుకోలేను సార్ నేనైతే. మా తల్లిదండ్రులు చనిపోయారన్న బాధ లేదు సార్ నాకు ఇప్పుడైతే. సార్ పవన్ సార్ ఉండడంతో నాకు చాలా ధైర్యంగా ఉంది సార్. మా వెనక మా పవన్ కళ్యాణ్ సార్ ఉన్నారన్న ధైర్యం నాకు ఉంది సార్. పిఠాపురం మండలానికి మా సార్ రావడం మా అదృష్టం సార్. మేము చేసుకున్న అదృష్టం.